ఈ తెలివికలతనం చూడు. నాకు 2 ఎకరాలు ఉందనుకోండి సార్, నేను సాగు చేయను, నేను కౌలుకి ఇస్తాను. అప్పుడు కౌలుదారుకి ఇస్తారా, నాకు ఇస్తారా? ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకి వచ్చేది కౌలు రైతుకి వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. ఏమనాలి నన్ను? అంటే రిపోర్టర్ ప్రశ్న రేవంత్ రెడ్డికి అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళీ వినుర్రి మీరు. రేవంత్ రెడ్డి ఎంత తెలివి తక్కువ సీఎం అనేది మీరే అర్థమైంది. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉందనుకోండి సార్, నేను సాగు చేయను, నేను కౌలుకి ఇస్తాను. అప్పుడు కౌలుదారుకి ఇస్తారా, నాకు ఇస్తారా? ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకి వచ్చేది కౌలు రైతుకి వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే ఈ తెలివి తక్కువేషం కాకపోతే నువ్వేమన్నావు? రాళ్లకు రప్పలకు కూడా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్ ప్రభుత్వం అన్నాను. మరి ఇది అంతకంటే అద్మానం కాదు ఇది? భూమిలో రాళ్ళు ఉంచి ఇస్తానన్నా వాడి భూమి కాబట్టి ఇచ్చినవరా అని చెప్పుకున్నానికి ఓ ఇజ్జత్ దక్కుతుంది. నువ్వు అనేది ఏమన్నా తెలివి కలతనమేనా? అంటే ఒకే ఇంటికి 2 యజమానులు ఉంటారా? ఒకే ఇంటికి 2 యజమానులు ఎట్లుంటారు? భూమి ఒకంది, కౌలుదారు ఒకడు. కౌలు తీసుకున్నవానికన్నా ఇవ్వాలి రైతు భరోసా, లేదా భూ యజమానికన్నా రైతు భరోసా ఇవ్వాలి. సార్ నాకు భూమి ఉన్నది, నేను వ్యవసాయం చేయను, ఫలానోనికి కౌలుకి ఇస్తా. మరి ఇప్పుడు కౌలు తీసుకున్నోనికి రైతు భరోసా ఎత్తావా లేకపోతే నాకెత్తావా అంటే అంటానుగా, నీది నీకే ఎత్తావా అంది వానికి ఎత్తా అంటే ఒకే భూమి మీద 2కి ఇస్తాను అన్నట్టు. ఇది దోపిడీ కాదా? ఇంత తెలివితక్కువేషం పెట్టుకొని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నిన్ను ముఖ్యమంత్రిని పెట్టిన కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదు. లేదా పాస్బుక్ ఎవరికి ఉంటే వానికి ఇస్తాం రైతు భరోసా, లేదా ఎవడు కౌలు రైతు చేస్తాడో వానికి ఇస్తాం, వ్యవసాయం చేసినోనికే ఇస్తాం అంటే ఒక తెలివి. కౌలు రైతుకే ఇస్తాం, యజమానికే ఇస్తాం. నీ ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను నావు, నీ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటూ పోవడానికి. ఈ తెలివి పెట్టుకొని అయినావు సీఎం. ఎటెడ్ సీఎం నువ్వు? నాకు అర్థం కాదు. ఇట్లా సంపద అంతా లూటీ అయ్యేది ఇట్లా. కౌలు రైతుకి ఇస్తానన్నాడు, ఆ కూలీ రైతులకు ఇస్తానన్నాడు, యజమానికి ఇస్తానన్నాడు, ఇష్టం ఉన్నాడు పంచుకుంటూ పోయేదానికి. అదేమన్నా ఏంటిది వెంకటేశ్వర స్వామి ప్రసాదమా? ఎంత తెలివితక్కువ మాటనే ఇది. మళ్ళా ఓ యాటిట్యూడ్ తోటి చెప్తాను. విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. సో ఈ పథకాలను అన్నిటి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. చూస్తే మస్తు తెలివి కాలాడు అనుకునేటట్టు స్ట్రీమ్ లైన్ చేస్తాం ఈ పథకాలను అన్నింటినట్ట. నీ తెలివి అంతా గిక్కనే బయటపడ్డది రేవంత్ రెడ్డి గారు. ఆయన మంచి ప్రశ్న అడిగిండు. సార్ నాకు భూమి ఉన్నది 2 ఎకరాలు, నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, కానీ నేను వ్యవసాయం చేయను, నేను పలానోనికి ఏవనికన్నోనికి కౌలుకి ఇస్తా. ఇప్పుడు కౌలు రైతుకి ఇస్తారా రైతు భరోసా? పాస్బుక్ నాకున్నందుకు నాకు ఇస్తారా అంటే కౌలు రైతుకే ఇస్తాం, నీది నీకే ఇస్తాం అంటాను. మళ్ళా నీది తెలివికలతనం అని చెప్తాన్నావు. అట్టెట్టిస్తారా? కౌలు తీసుకున్నాక మళ్ళీ నీకెందుకు ఇస్తారు? ఆ కౌలు రైతుకే ఇస్తారు అంటలేడు. ఎందుకంటే అప్పుడు మభ్య పెట్టాలని చూసిండు. కౌలు రైతులను కావచ్చు, యజమానులను కావచ్చు, మనది మనకే వస్తుంది, వానికే పోతుంది. ఇంత దోపిడీ మాటలు మాట్లాడి మళ్ళీ నువ్వు తెలివికల సీఎం లెక్క చెప్తాన్నావు సన్యాశేషం వేసుకొని.